భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఎలా అనిపించింది, నాకు నచ్చిందా లేదా అనేది మొత్తం ఇంటర్వ్యూలో మాట్లాడేసుకుందాం. కానీ మూవీకి వెళ్లే ముందు నేను ఒకటే అనుకున్నా, ఈసారైనా రవణ కంబ్యాక్ ఇస్తే చాలు, రవణ కంబ్యాక్ చూసి ఇంకా హ్యాపీగా ఉందాం అనుకున్నా. అయితే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు మూవీతో, ఎందుకంటే ప్రతిసారి మూవీకి వెళ్ళడం ఈసారైనా కంబ్యాక్ వస్తుందని డిసప్పాయింట్ అవడం అలానే జరిగింది. ఈసారి రవితేజ గారు ఒక డిఫరెంట్ మూవీతో వచ్చారు కాబట్టి హోప్ మంచి మూవీ తీసుకొని వస్తున్నారు, కంబ్యాక్ వచ్చిద్ది అని అనుకుంటున్నారు. ఇక రవితేజ గారికి సంక్రాంతి సీజన్ బాగా కలిసి వస్తుంది. ఈ ఎక్స్పెక్ట్స్ అన్ని మైండ్ లో పెట్టుకుని వెళ్ళిపోయా. మూవీ అయితే నాకు నచ్చింది, నాకైతే బాగా అనిపించేసింది మూవీ. పర్లేదు, ఒక నీట్ రవితేజ గారు ఒక న్యూ జానర్ మూవీ తీసినా సరే చాలా బాగుంది, ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చేసింది అనిపించేసింది. ఇంకా స్టోరీ గురించి మాట్లాడేసుకుంటే ఆల్రెడీ పెళ్ళి అయ్యి వర్క్ మ్యాన్ మీద స్పెయిన్ వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక మన హీరోయిన్ పరిచయం అయింది. ఆ హీరోయిన్ తో లవ్ ట్రాక్ ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఈ భార్య ఆ అమ్మాయి మధ్య ఎలా నలిగాడు అనేది మూవీ స్టోరీ లైన్. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. కొన్ని సీన్స్ లో అయితే కామెడీ భలే పడింది. సత్య గారి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్ లో. సత్య గారిది కొన్ని చోట్ల అంత అనిపిపోయినా సరే కొన్ని చోట్ల బాగుంది. ఫస్ట్ హాఫ్ లో రవితేజ గారు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు, చాలా బాగా అనిపించేసింది నాకు. మంచి ఎక్స్ప్రెషన్లు ఇచ్చారు. సునీల్ గారి ట్రాక్, రవితేజ గారి ట్రాక్ చాలా బాగుంది. ఒక ఎక్కడో చూసాము ఈ ట్రాక్ మనం మిస్ అయిపోతున్నాం అనే అవి చాలా బాగా తీసుకొచ్చేసారు. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ స్లో అయినా సరే ఓవరాల్ గా వాళ్ళు ఎమోషన్ మనకి ఏదైతే డెలివర్ చేయాలనుకున్నారో అది ఎండింగ్ వచ్చేసరికి చాలా బాగా డెలివర్ చేశారు మన కిషోర్ తిరుమల గారు. తన మూవీస్ లో అది మెయిన్ కోర్ ఎమోషన్, ఆ ఎమోషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది, నాకైతే చాలా బాగా కనెక్ట్ అయింది. తను ఇది ఒక ఏంటి టిపికల్ పాయింట్ ఇది. ఈ పాయింట్ ని తను ఎలా డెలివర్ చేస్తాడు అనేది మెయిన్. తన్ని చాలా బాగా తీసుకెళ్లిపోయారు, చాలా నీట్ గా క్లైమాక్స్ తీసుకొచ్చేసారు. రవితేజ గారు రిలీజ్ అయ్యే మూమెంట్ ఉంటుంది చూడండి, అది చాలా బాగా రాసుకున్నారు. ఎంత మెచ్యూర్ గా రాసుకున్నారని మీరు మూవీలో చూస్తే అర్థమైంది. ఓవరాల్ గా నాకైతే మూవీ చాలా బాగా అనిపించేసింది. ఒక ఫ్రెష్ ఫీల్, రవితేజ గారిని ఒక ఫ్రెష్ జోనర్ లో చూసాం కదా, దానికి చాలా బాగా అనిపించేసింది. మాస్ మహారాజ్ అనే ట్యాగ్ తీసేశారు. బీన్స్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగాలేదు. మ్యూజిక్స్ అయితే చాలా బాగా ఇచ్చాడు, ప్రతి సాంగ్ బాగుంది, విజువల్ గా చాలా బాగుంది. ఇంకా ఎండింగ్ లో సర్ప్రైజ్ అన్నారు కదా, ఆ సాంగ్ అయితే అసలు ఊహించలేకపోయా, చాలా బాగా వర్కౌట్ అయింది. సత్య గారిది ఎల్లవచ్చు గోదారమ్మ, ఆ సాంగ్ చాలా బాగా అనిపించేసింది, చాలా చోట్ల నవ్వు వచ్చేసింది ఆ సాంగ్ లో. చాలా బాగా నాకు నిజంగా మూవీ చాలా బాగా నచ్చేసింది. మూవీ మీకు చూసింటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే రవితేజ గారు, హీరోయిన్స్ అందరు చాలా బాగా చేశారు. కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటే చాలా రియలిస్టిక్ ఇచ్చారు, ఎక్కడ కూడా ఎక్స్ప్రెషన్స్ మనం ఆడుగా అనిపించదు, చాలా బాగా ఇచ్చేశారు. మన డైరెక్టర్ ఎమోషన్ అనేది మెయిన్ ఈ మూవీస్ కి, ఆ మూవీ ఎమోషన్ అనేది చాలా బాగా డెలివర్ చేశారు. క్లైమాక్స్ వచ్చేసరికి చాలా బాగా డెలివర్ అయిపోయింది. నాకైతే ఒక మంచి నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఖచ్చితంగా నచ్చింది ఈ మూవీ. మీరు కానీ ఎల్లుంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో వెళ్ళిపోండి. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ రవితేజ గారి వేలో మనం ఏదైతే ఫన్ మిస్ అవుతున్నామో అది ఉంటది. రవితేజ గారి చుట్టూ జరిగిద్ది ఫన్, రవితేజ గారు తక్కువే ఉంటది కానీ రవితేజ గారి చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ తో ఫన్ జనరేట్ చేశారు, అది చాలా బాగా అనిపించేసింది. ఇది ఓవరాల్ గా మూవీ నాకు అలా అనిపించేసిందని. మీరు చూస్తుంటే మూవీ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఎంతవరకు చూసారంటే నచ్చి ఉంటుంది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.